అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. బట్ బాగా సపోర్ట్ చేసిందంటే కమిడియన్స్ లో మిమ్మల్ని ఆ టైంలో బ్రహ్మానందం గారు, అలీ గారు. అలీ అన్న కూడా బ్రహ్మానంద గారు పెద్ద సపోర్ట్ లేదు, వేణన్న సపోర్ట్. ఇలా చెప్పాను చూడు ఇందాక, ఎవరన్నా 4 ఫ్రెండ్ వేషాలు ఉంటే ప్రకాష్ కొట్టి ఇవ్వండి, అలీ అన్న కూడా అలా అలా ఉంది లైఫ్. నేను యాక్టర్ అవ్వడానికి మెయిన్ ఇద్దరు, మా అమ్మ, నాకు పద్మనాభం గారు బాగా రిలేషన్. అవునా? ఓకే. మ్యారేజ్కి వచ్చారు, మా ఇంటికి వచ్చేవారు. ఆయన కడప దగ్గర కదా ఊరు. అవును, కడప దగ్గర. అవును. నా చిన్నప్పుడుకే మా అమ్మ ఫోటోలు తీపిచ్చి ఆయన పంపించేది, ఉమ్. మా అమ్మకు ఉండేది. ఆ తర్వాత నేను స్టేజ్ మీద నాటకాలు వేసి, మా అన్న అరే పలానా చోట ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందిరా, పలానా చోట ఉందిరా, పాపం వెళ్ళి అప్పుడు అద్దెలకి నర్సు వేషాలు డ్రెస్సులు, అల్లూరు సీతారామరాజు డ్రెస్సులు ఇవన్నీ తెచ్చేవాడు. ఏమవుతారు పద్మనాభం గారు మీకు? నాకు పెద్దనాన్న అవుతారు వరుసకి. అవునా? పెద్దనాన్న. ఓకే. ఇద్దరు కలిసి చేశారా ఈ సినిమా? చేసాగా. మన కృష్ణారెడ్డి గారి సినిమా చేసాం కదా, శ్రీకాంత్ అన్న. ఓకే. జేడి చక్రవర్తి శ్రీకాంత్ అన్న హీరో. ఏదో బాగానే సపోర్ట్ చేసేవాళ్ళు ఆయన. అల్లూరు రామలింగ గారితో చేసా. పద్మనాభం గారు కూడా పెద్దనాన్న అన్నారు కాబట్టి చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి చనిపోయారు కదా. ఎందుకని ఆయనకి అంత పరిస్థితి? అన్ని సినిమాలు తీశారు, అసలుకి డిస్ట్రిబ్యూషన్ లైన్ లాస్ అయిందని విన్నా. బసవరాజ డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఉండేది గుంటకల్లో. ఓకే. అక్కడ బాగా లాస్ అయ్యింది. ఆర్థికంగా పూర్తిగా చితికిపోయారు. తెలిసిన వాళ్ళే ఆయన అప్పుడు బిజీ కదండి. ఓకే. ఎంత వస్తా ఉంది సినిమా, అలా తినేశారు అని విన్నా నేను. అలా పాపం లాస్ట్ లో పాపం ఇబ్బంది పెట్టారు. ఏంటి ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ చనిపోయే టైంకి? అంటే మిడిల్ క్లాస్ లో ఉండేవారు. ఓకే. ఆయన ఇల్లు చెన్నైలో ఇల్లు అమ్మేశారు అనుకుంటా. వాళ్ళ పిల్లలు ఎవరు ఉండాలి ఇప్పుడు లేదు, ఆయన వరకే, తర్వాత కాంట్రాక్ట్ లేదు ఇంకా. ఓకే. నెక్స్ట్ అన్న చాలా ఇష్టం నాకు. అన్న ఈయన కూడా అంత పాదరసం అంటాడు, ఏ క్యారెక్టర్ అయినా దూరిపోతాడు. అవును, లెజెండ్స్ చెప్పారు కదా. ఇది ఏంటన్నా చాలా పెద్ద జరిగింది షూటింగ్ లోనా దెబ్బ? ఇది కార్ యాక్సిడెంట్ బ్రదర్. అవునా? కార్ యాక్సిడెంట్. ఇది బాక్రాపేట్ దగ్గర కార్ యాక్సిడెంట్ అయింది. ఓకే. అప్పుడు ఇది నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన కొత్తల్లో. నాన్నగారు డిఎస్పి తిరుపతిలో, ఉరవకొండ అనే ఐడియా ఉంటుంది, అనంతపురం జిల్లా ఉరవకొండ. అక్కడ మా నాన్నగారికి మేనమా పిల్లలు వాళ్ళ పెళ్ళి. అప్పుడు నా దగ్గర మా నాన్న దగ్గర అంబాసిడర్ కారు ఉండేది, ఇసుజు ఇంజన్. నేనే డ్రైవింగ్. కరెక్ట్ పొద్దున 5 గంటలకు బయలుదేరాం తిరుపతిలో. బాక్రాపేట్ ఘాట్ సెక్షన్ మా కారు పైకి ఎక్కుతా ఉంది. అక్కడ హెయిర్ పిన్ బెండ్ ఒకటి ఉంది. ఓకే. ఇలా ఎయిర్ పిన్ బెండ్. ఒక పేపర్ వ్యాన్ దానికి బ్రేక్ ఫెయిల్ అయింది. మా కార్ ఇటు వెళ్తా ఉంది, పేపర్ వ్యాన్ ఇలా ఇలా వచ్చి మాదేమైంది ఇలా తిరిగింది. అది డౌన్ ఇలా డౌన్ అవుతుంది. కొడితే మా బండికి మాది ఇలా తిరిగింది ఎయిర్ పిన్ బెండ్. అది పైనుండి స్పీడ్గా వచ్చి కొట్టింది. కొడితే అంబాసిడర్ కార్ ఇట్లా 3 పల్టీలు కొట్టి ఇలా ఆగింది. ఇంకొక అడుగు అలా పడింటే 100 అడుగులు లోయలో పడిపోయింది కార్. నలుగురు దాంట్లోనే ఉన్నాం. మా అమ్మ ఈ వెనక సీట్లో వచ్చి ఇట్లా ఇట్లా ముందు కొట్టుకుంది. మా నాన్న ఇలా పడ్డాడు, ఈ చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. నాకు ఏసీ బండి కదా, ఈ గ్లాస్ ఉంటుంది చూసా, ఇది 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 ఇలా కట్ అయిపోయింది. మా అన్నకు ముందర గ్లాస్ పగిలి అంతా మా అన్నకి ఇదంతా పుచ్చుకుపోయింది. అలా పడ్డాము. మా అమ్మకి ఈ జార్, ఈ పళ్ళుని ఊడిపోయి ఈ జార్ అలా అయిపోయింది. ఆ కొట్టడం వరకు అమ్మా అమ్మా అన్నాను 2 సార్లు. ఈ చెవు ఇలా పడింది కదా, మూసుకుంది చెవు, బ్లడ్ వెళ్ళిపోయింది. బ్లడ్ ఇలా ఇలా చూసుకున్నా, చెవు మూసుకుందని. నా మీద మా అన్న ఉన్నాడు. అప్పుడు మైండ్ చెవులో బ్లడ్ వస్తే బ్రెయిన్ అంతే అన్కాన్షియస్. కట్ చేస్తే పీలియర్ హాస్పిటల్లో అందరు తీలేం. బస్సు ఆర్టీసీ బస్సు వాళ్ళు చూసి అరే తిరుపతి డిఎస్పీ అని చెప్పి అప్పటికప్పుడు బస్సులో తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి మమ్మల్ని, మేము కళ్ళు తీసేసరికి గవర్నమెంట్ హాస్పిటల్. మా అమ్మకి ఇదన్నీ ఊడిపోయింది, మా నాన్నకి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, మా అన్నకి ఇవన్నీ అద్దాలు పగిలిపోయినాయి, నాకేమో ఇది స్టిచెస్ పట్టే టైం అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.